యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభములు. లిటిల్ ఫౌండేషన్స్ ఎల్జిఎం చర్చ్ వారు సమర్పిస్తున్న ఈ మా కార్యక్రమమును ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటలకు ఇదే సమయం నాకు తప్పక వీక్షించి దైవాశీస్సులు పొందగలరని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పొల్లి పారుతుంది అరుణా నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది. పొల్లి పారుతుంది అరుణా నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది. రుధిరమది 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 రుధిరమది
రుధిరమది రుధిరమది రుధిరమది పొర్లి పొర్లి పారుతుంది అరుణా నది కల్వారిలో యేసు స్వామి రుధిరమది నిండి ఉన్న పాపమంతా కడిగి వేయును కడిగి వేయును కడిగి వేయును నిండి ఉన్న పాపమంతా కడిగి వేయును కడిగి వేయును కడిగి వేయును రండి మునుగూడిందు పాప శుద్ధి చేయును రండి మునుగూడిందు పాప శుద్ధి చేయును చేయును శుద్ధి 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 పొర్లి పొర్లి పారుతుంది అరుణా నది కల్వారిలో యేసు స్వామి రుధిరమది కాళ్ళు చేతులు ప్రక్క నుండి ఊరే ఊటలు ఊరే ఊటలు ఊరే ఊటలు కాళ్ళు చేతులు ప్రక్క నుండి ఊరే ఊటలు ఊరే ఊటలు ఊరే ఊటలు అది కల్మషంబు కడిగే క్రీస్తు రక్తధారలు అది కల్మషంబు కడిగే క్రీస్తు రక్తధారలు ధారలు రక్త 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 పొర్లి పొర్లి పారుతుంది అరుణా నది కల్వారిలో యేసు స్వామి రుధిరమది పొర్లి పొర్లి పారుతుంది అరుణా నది కల్వారిలో యేసు స్వామి రుధిరమది 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 ప్రభువు ఈ భూలోకమునకు తిరిగి రానై ఉన్నాడు. అయితే శిష్యులు అడిగారు, నీ రాకడకు సూచనలు ఏంటి ప్రభువా అంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఎవడును మిమ్మును మోసం చేయకుండా జాగ్రత్తగా చూచుకోను. ఎవడును మిమ్మల్ని మోసం చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతి విషయములో మనము మోసగించబడుతున్నాం, ప్రతి విషయములో మోసపోతున్నాం. ఈ సంవత్సరము ఇంకా ఎక్కువగా మోసాలు జరుగుతాయండి.
లక్షలు లక్షలు పోగొట్టుకుంటున్నారు చాలామంది. దోపిడీలు జరుగుతున్నాయి, దోచుకుంటున్నారు, మోసము చేసి అనేక మంది జీవితాలు కూల్చేస్తున్నారు. కనుక ఎందుకు జరుగుతున్నాయి మోసములు? బైబిల్లో రాయబడింది, హవ్వ మోసగించబడి అపరాధములో పడింది. ఈ వాక్యం ఎప్పుడైనా విన్నారా మీరు? హవ్వ మోసగించబడి అపరాధములో పడిందట. సో మొట్టమొదట మోసపోయింది ఎవరంటే హవ్వ. హవ్వను ఎవరు మోసం చేశారు? సైతాను మోసం చేశాడని బైబిల్లో రాయబడింది. సాతాను హవ్వను మోసగించినాడు. తీయని మాటలతో సైతాను హవ్వను ఆకట్టుకున్నాడు. ఆమె మోసగించబడి పాపములో పడిపోయిందని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. కనుక నువ్వు మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, బైబిల్లో సెలవిస్తున్నాడు దేవుడు. మోసగించబడకండి. అమ్మేవాడు కొనేవాడిని, కొనేవాడు అమ్మేవాడిని మోసం చేస్తున్నాడని బైబిల్లో రాయబడింది. లోకమంతా మోసములో ఉన్నది. ఈ మోసమునకు కారణం ఎవరనగా సాతాను మోసగాడు. వాడు మనుషులను మోసము చేసి పట్టుకుంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూస్తే అక్కడ ఒక మాట వ్రాయబడింది. చదువుతారా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మోసపోవద్దట, దేవుడు వెక్కిరించబడడు. దేవుడు ఎందుకు వెక్కిరించబడతాడు? మోసపోకండి, దేవుడు వెక్కిరించబడ్డు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదివితే అక్కడ ఒక మాట ఉంది. హెబ్రీ 6:4. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. కనుక ఆయనను బాహాటముగా అవమానపరచుచున్నారు. ఎవరు అట? బాహాటముగా ఆయనను అవమానిస్తున్నారు. ఎవరు వారు? ఎవరంటే ఒకసారి వెలిగించబడి, ఒకసారి రక్షణ పొంది, రక్షణ మార్గంలోనికి వచ్చి, పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించి, దేవుని యొక్క పరలోక సంబంధమైన సంగతులను, కృపావరముల సంగతులను, మరములను రుచి చూచి, భాషలతో మాట్లాడి, ప్రవచనాలు చెప్పి, ప్రవచనాలు నమ్మి, దేవుని వాగ్దానములను నమ్మి, వాక్యమును తెలుసుకొని మరలా తప్పిపోతున్నవారు. ఈ దినముల్లో చాలామంది మరి యూట్యూబ్లో పెడుతున్నారు. ఎట్లా? మేము గుడికి పోయాము, మేము ఆలయానికి వెళ్ళాము, యేసుప్రభుని నమ్ముకున్నాము చాలా కాలం, మేము వాళ్ళ మోసం తెలుసుకొని మేము బయటకు వచ్చాం. చాలామంది చెప్తున్నారు. సాక్షాత్ క్రైస్తవుల మోసం, అయ్యగార్ల మోసం, సంఘాల మోసం తెలుసుకొని అదంతా బూటకం అని తెలుసుకుని బయటకు వచ్చాము అని నవ్వుతాను. ఆ పక్కన ఉన్న వాళ్ళంతా యేసుప్రభు మోసం, క్రైస్తవుల మోసం, వాక్యం మోసం, బోధకుల మోసం అని తెలుసుకున్నట ఇప్పుడు బయటకు వచ్చాం, ఇప్పుడు దీవించబడ్డాం, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం, ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాం. మేము ఆయనను ఆ యేసుప్రభు ఆ యొక్క మార్గంలో నుంచి, ఆ చెడుతనం నుంచి, ఆ దుర్మార్గతను వదిలిపెట్టి, ఆ దయ్యాలను వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు మేము బాగున్నాం అంటున్నారు. చాలా సాక్ష్యాలు ఇస్తున్నారు. వాళ్ళంతా ఒకప్పుడు చర్చికి పోయారట, బాప్సం తీసుకున్నారట, మరి ప్రవచనాలు నమ్మారట, భాషలతో మాట్లాడారట, వాక్యాలు తెలుసట, సువార్తలకు పోయారట. కానీ ఇప్పుడు తెలుసుకున్నారట ఏమని? అదంతా బూటకం, అబద్ధమని నవ్వుతున్నారు, గేలి చేస్తున్నారు. ఎవరిని? యేసు ప్రభువును. వాళ్ళు ఏమనుకుంటే మేము చాలా గొప్ప కార్యం చేస్తున్నాం, చాలా గొప్ప కార్యం చేస్తున్నాం లోకంలో, ఎంత గొప్ప సత్యం తెలుసుకున్నాం మేమని సంతోషపడిపోతున్నారు.
యేసు ప్రభువుని మేము ఇన్సల్ట్ చేస్తున్నాం. అయితే గల్తీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట రాయబడింది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, ఆ. మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. మనుషులు ఏం విత్తునో జాగ్రత్త. దేవుణ్ణి ఎవరు వెక్కిరించలేరు. గాడ్ షెల్ నాట్ బి మాక్డ్. దేవుని అవమానించలేరు. దేవుణ్ణి అవమానమునకు ఎవరు అప్పగించలేరు. మనుషులు సంతోషపడిపోతున్నారు చాలామంది. యేసుప్రభుని ఇన్సల్ట్ చేస్తాను, అవమానిస్తున్నాం. వాళ్ళ ధర్మశాస్త్రాన్ని, వాళ్ళ బైబిల్ని అవమానిస్తున్నాం, వాళ్ళ ప్రజలను అవమానిస్తున్నాం, వాళ్ళ సంఘాలను అవమానిస్తున్నాం. చాలా సంతోషిస్తున్నారు. నెవర్. దేవుడు వెక్కిరించబడని వాక్యం సెలవిస్తుంది. ఎవరు వెక్కిరించబడుతున్నారు? నువ్వే. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డాడు. మనము దేవుని నమ్ముకొని ఆలయానికి వచ్చి ఈరోజు నువ్వు తాగుతూ తిరుగుతూ ఇష్టం వచ్చిన పనులు చేస్తూ గేలి చేస్తున్నావేమో, ఒకవేళ అందరిని అవమానిస్తున్నావేమో, ప్రార్థన చేసేవారిని గేలి చేస్తుండొచ్చు, ఉపవాసాలు చేసేవారిని గేలి చేస్తుండొచ్చు, దేవుని భక్తిని అనుసరించే వారిని అవమానిస్తుండొచ్చు ఒకవేళ. కానీ జాగ్రత్త, దేవుడు వెక్కిరించబడాడు. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంట కోస్తాడు. గోధుమలు విత్తితే గోధుమ పంట కోస్తాం, వరి విత్తితే వరి పంట కోస్తాం, సజ్జలు విత్తితే సజ్జ కోస్తాం, జొన్నలు విత్తితే దొన్నే కోస్తాం. మనుషుడు ఏమి విత్తునో అదే కోస్తాడు కదా, వేరే పంట కోయడు. తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీర సంబంధమైన పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆ నీతి అను అక్షయమైన పంట కోస్తాడు. కాబట్టి జాగ్రత్త. ఎవడును మిమ్మల్ని మోసము చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. దుష్ట సాంగత్యము, మోసపోకుడి. ఇంకోసారి అంటున్నాడు, మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. దుష్టుల సాంగత్యమును చేయువారు చెడిపోతారు. దుష్టుల స్నేహము చేయువారు చెడిపోతారు. దుష్ట కార్యములు చేయువారితో తిరిగేవారు నాశనం అయిపోతారు. జాగ్రత్త. కనుక నీ ప్రవర్తన, నీ భక్తిని జాగ్రత్తగా కాపాడుకో. నీవెవరితో స్నేహం చేస్తున్నావు, దినమంతా నీవెవరితో సంభాషిస్తున్నావు, నీవెవరితో సంబంధము కలిగి ఉన్నావు. దుష్ట సాంగత్యము నిన్ను మోసము చేస్తుంది. జాగ్రత్తగా ఉండు. మన హృదయములు మోసగించబడుతున్నాయి. మోసం ఎక్కడ జరుగుతుంది? హృదయాలలో మోసం అవుతుందట. మన హృదయాలు మోసగించబడుతున్నాయి. ఒకప్పుడు ప్రేమలు ఇప్పుడు లేవు, ఒకప్పుడు అభిమానాలు ఇప్పుడు లేవు, ఒకప్పుడు భక్తి ఇప్పుడు లేదు, ఒకప్పుడు విశ్వాసం ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉన్న గౌరవం ఇప్పుడు లేదు. కారణం ఏంటి? హృదయములో మోసము మొదలైంది. హృదయము దేవుని మీద నుంచి, భక్తి మీద నుండి, పవిత్రత మీద నుంచి, పరిశుద్ధత మీద నుంచి, విశ్వాసం నుండి తొలగిపోతుంది. హృదయంలో మార్పు వచ్చేసింది. చాలామంది జీవితాల్లో మార్పు వచ్చేస్తుంది. చాలామంది విశ్వాసములో మార్పు వచ్చేస్తుంది. కనుక మీ హృదయాలు మోసపోకుండా చూసుకోండి. మీరు లోకం చెడిపోయింది. బంగారం మోసం చేస్తుందా నిన్ను? డబ్బు మోసం చేస్తుందా నిన్ను? పొలాలు మోసం చేస్తున్నాయా? సంపాదన మోసం చేస్తుందా? ఇవి వద్దని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. నీకు కావలసినంత బంగారం కావాలా, నీకెంత కావాలో అంతకంటే ఎక్కువ ఇస్తాడు దేవుడు. నీకెన్ని పొలాలు కావాలో అంతకంటే ఎక్కువ దయచేస్తాడు. మనల్ని ధనవంతులుగా చేయటం దరిద్రుడు ఆయనని బైబిల్లో రాయబడింది. కానీ హృదయం జాగ్రత్త. నీ హృదయము నిన్ను మోసం చేయకుండా జాగ్రత్తగా, నీ బంగారం నిన్ను మోసం చేయకుండా చూసుకో, నీ వెండి నిన్ను మోసం చేయకుండా చూసుకో, నీ డబ్బు నిన్ను మోసము చేయకుండా చూసుకో. దేవుడు నీకు కావలసినంత డబ్బు ఇస్తాడు, కావలసినంత ఆస్తి ఇస్తాడు, కావలసిన సంపద ఇస్తాడు. కానీ నీ హృదయం దానితో మోసగించబడకుండా జాగ్రత్తగా చూసుకో. లోకములో సైతాన్ అనేక మందిని ఆకర్షిస్తున్నాడు. ప్రతివాడు తన దురాశల చేత పట్టబడిన వాడై ఈడవబడి మరల కొలుపబడి వాడు పాపము చేయుచున్నాడు అని బైబిల్లో రాయబడింది. దురాశలు మనల్ని మోసగిస్తున్నాయి. దురాశలు ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నాయి. ప్రతి వాని హృదయాన్ని పట్టుకుంటున్నాయి, వాని పాపంలోనికి నడిపిస్తున్నాయి. కనుక జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్తని వాక్యము సెలవిస్తుంది. మొదటి తిమోతికి రాసిన పత్రం 1వ అధ్యాయము 5వ వచనం చదవండి.
ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని. ఉపదేశం యొక్క సారం ఏంటంటే ఏంటట? మంచి మనసాక్షి నుండి, పవిత్రమైన హృదయంలో నుంచి, నిష్కపటమైన విశ్వాసం నుండి వచ్చే ప్రేమ. పవిత్రమైన ప్రేమ. హృదయము అన్నిటికంటే గొప్పది. హృదయంలోంచి పవిత్రమైన ప్రేమ రావాలి, దేవుడు కోరుకుంటున్నాడు. అది మంచి మనస్సాక్షి నుండి, పవిత్రమైన హృదయంలో నుండి, విశ్వాసము నుండి ఏం రావాలా? బయటికి ప్రేమ రావాలా. దేవుని వాక్యం అంతా చదివితే వచ్చేది ఏంటంటే సారము, పవిత్రమైన హృదయంలోంచి ప్రేమ కలగాలని దేవుని మీద. భక్తిపై ప్రేమ ఉండాలి, ప్రార్థనపై ప్రేమ ఉండాలి, యేసయ్య మీద ప్రేమ ఉండాలి, మనకి దేవుని కార్యాలపై ప్రేమ ఉండాలి. సంపాదన మీద కాదు, దురాశల మీద కాదు, ధనముపై కాదు. మన హృదయములు ఎవడు మోసగించబడకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఉపదేశ సారము అంటే దేవుని వాక్యం అంతా చదివిన తర్వాత దాని యొక్క సారం ఒకటే చెప్తున్నాడు, పవిత్ర హృదయం నుంచి వచ్చే ప్రేమ. నీ హృదయం పవిత్రంగా ఉండాలా. నీ హృదయంలో ప్రేమ, దేవుని ప్రేమ నీవు కలిగి ఉండాలి. ఇదొకటే. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఇవి తండ్రి నుండి పుట్టినవి కావు. ఎవడైనా వీటిని ప్రేమించినట్లా దేవుని ప్రేమ వానిలో ఉండదు. కనుక హృదయంలో ఏముండాలి? పవిత్రమైన ప్రేమ, దేవుని ప్రేమ ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. ఎవడి లోకమును ప్రేమిస్తాడో వానిలో దేవుని ప్రేమ ఉండదు. నీ హృదయము తిప్పబడుతుందేమో, ఈ దురాశలు నీ హృదయమును లోకం వైపు తిప్పుతున్నాయేమో ఒకసారి చూసుకో. ఎంతమంది దినమున హృదయములు ఐగుప్తు వైపుకు తిరిగినాయి. ఎంతమంది తమ హృదయాలని ఐగుప్తుకు తిప్పుకున్నారు. వెళ్ళేదేమో కానానికి, హృదయం ఎట్టుంది? ఐగుప్తు వైపు ఉన్నది. ఐగుప్తు దురాశల వైపు హృదయం తిరిగిపోయింది చాలామందికి. నామకార్థపు జీవితములు జీవిస్తున్నారు, పేరుకు మాత్రం భక్తి చేస్తున్నారు. ఆదివారం కనుక మనం క్రైస్తవం పుట్టాం కనుక ఆలయానికి పోదాం, అంతవరకే. కానీ హృదయములో ప్రేమ ఎప్పుడో పోయింది. దేవుని మీద ప్రేమ లేదు, వాక్యము చదవాలని ఆశ లేదు, ప్రార్థించాలనే ఆలోచన లేదు. ఎందుకు? విశ్వాసం లేదు. లోకము వెంట పరిగెత్తుతున్నారు చాలామంది. హృదయాలు తిప్పబడ్డాయి. హృదయము లోకము తట్టు చూస్తుంది. మోషే వెంబడి చాలామంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళేది కానాను దేశమునకు, ముందుకెళ్తున్నారు. బైబిల్లో రాయబడింది, మా హృదయంలో మేము ఐగుప్తుకు పోతున్నాం. వాళ్ళు కానానికి పోతున్నారు కానీ హృదయాలు ఎడిపోతున్నాయి. వెనుక ఐగుప్తు వెనుకుంది, హృదయాలను వెనుకకి పోతున్నాయి. మేము విడిచిపెట్టిన ఆ దేశమును, అక్కడ తిండి, అక్కడ ఆరాధనలు, అక్కడ చేసిన పండుగలు అవన్నీ గుర్తుకొస్తున్నాయి మాకు. పాత స్నేహాలు, పాత సినిమాలు, పాత ఆలోచనలు, పాత అక్రమ సంబంధాలు, పాత పాపములు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. హృదయాలు తిప్పబడ్డాయి. మోసగించబడుతున్నావు సహోదరుడు, సహోదరి, జాగ్రత్త. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయంలో సొలొమోను అనే ఒక రాజు ఉన్నాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం, మనం తెలుసుకోవాల్సిన సంగతి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము మరి 4వ వచనము చదువుదాం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలో అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్లే అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. అది ఇది చాలా ఆశ్చర్యమైన సంగతి. సొలొమోను ఒక మామూలు మనిషి కాదు. సొలొమోను మరి దేవుని యొక్క వరం దావీదు రాజు. దేవుడు అతనితో
అతనితో మరి ముఖాముఖి కాదు కానీ డైరెక్ట్గా మాట్లాడినాడు, దర్శనం ఇచ్చినాడు. సొలొమోనును దేవుడు ప్రేమించినాడు. అతడు అడిగిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదము సొలొమోనుకు దేవుడు ఇచ్చాడని బైబిల్లో రాయబడింది. ఆ తర్వాత ఆయన దేవుని మందిరమును కట్టించాడు. సొలొమోను దేవాలయం యెరూషలేములో ఉన్నది. ఎన్నో పశువులను బలి చేశాడు దేవుని పేరున, దేవుని సంతోషపెట్టాడు. ఆ ప్రజల కొరకు, యెరూషలేము వాసుల కొరకు ఆయన చేతులెత్తి ప్రార్థన చేసినాడు. దాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు దేవుని యొక్క శక్తిన మేఘం ఆ యొక్క మందిరం మీదకి దిగి వచ్చింది. ప్రజలంతా ఆహా, ఎలాంటి రాజు మాకు కలిగి మేము పొంది ఉన్నాం, ఎట్లాంటి రాజును దేవుడు మాకు ఇచ్చాడని ప్రజలు చాలా సంతోషించినారు. అతను దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానము ప్రపంచం అంతా తెలిసిపోయింది. అంత జ్ఞాని ఎవరు ఇంతవరకు అంతకుముందు ఎవరు లేరట. అలాంటి జ్ఞాని సొలొమోను రాజు. సామెతలు రచించినాడు, ఆయన కీర్తనలు రచించినాడు, జంతువుల గురించి రచించినాడు, పక్షుల గురించి రచించినాడు, అడవుల గురించి, అరణ్యముల గురించి, వృక్షముల గురించి ఆయన రచించినాడు. గొప్ప జ్ఞాని. ప్రేమగల తండ్రి, మీ బంగారు పాదములకు స్తుతులతో చెల్లిస్తున్నాం. ఈ దినమున ఎంతమంది వాక్యమును టీవీ ద్వారా వింటున్నారు నాయన, యూట్యూబ్లో చూస్తున్నారు. ప్రతి వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి. వారిని చేతిలో నీ హస్తంలో భద్రపరచండి. వారిని శుద్ధీకరించండి. నీ రక్తం కడగండి ప్రభు. ఇప్పుడే నీ పరిశుద్ధాత్మతో నింపేయండి. ఈ క్షణమే వారి జీవితంలో నీ గొప్ప సమాధానంతో నింపండి ప్రభు. ఈ దినం మొదలు, క్షణం మొదలుకొని నీ దీవెన, నీ ఆశీర్వాదాలు వాళ్ళు చూడాలి. నీవు వాగ్దానం చేసిన దాన్ని వారి మీద పంపించు. ఇదిగో దుష్టత్వం మల్లుట వలన నేను వారిని దీవిస్తానని చెప్పిన దేవుడు వారికి, వారి పిల్లలకు, వారి యొక్క కుటుంబంలో ఏ సమస్యతో బాధపడుతున్నారో ఈరోజు నుంచి అంతము చేయి ప్రభు. నీ దయాహస్తములకు అప్పగిస్తున్న బిడ్డలను ఆయన మా కొరకు ప్రార్థించమని ఎంతమంది కోరుకున్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నన్ను నాయన మరి ప్రేమించేవారు వారు దీవించబడతారు. దేశంలో వారు అధికమైనటువంటి స్థానములు, ఉన్నతమైన స్థానంలో నేను వారికి ఇచ్చేదని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా, లోకమును కాదు నిన్ను ప్రేమించే మనసు దయచేయి. నీ దయగల చేతులకు నాయన ఈ బిడ్డలందరినీ సమర్పిస్తున్నా. ఆయా సమస్యల్లో ఉన్న బిడ్డలందరికీ బిడ్డలు దయచేయి. ఆయన మాకు దూరంగా చాలామంది ఉన్నారు బిడ్డలు, ఈ వాక్యం వింటున్నారు. వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి స్వామి. దుఃఖములు, బాధలు, వేదనలు, సమస్యలు, అప్పుల బాధలు, పిల్లలు లేక, వివాహాలు, సంబంధాలు రాక, ఉద్యోగాలు రాక ఎంతమంది ఏడుస్తున్నారు, బాధల్లో ఉన్నారు, సమస్యలు ఉన్నారు, బలహీనలు అయిపోయారు, రోగిష్ఠులుగా ఉన్నారు. నాయనా బిడ్డలందరూ కూడా ప్రార్థిస్తున్నా. యేసు నామమున వారికి విడుదల కలుగునుగాక. అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు, నీవు అద్భుత కరుడవు. నేను మిమ్మల్ని నాయన నీవు ఆశ్చర్యకరుడు మాకున్నావు. అద్భుతాలు చేయు దేవుడము, చిత్రాలు చేసే దేవుని మేము ఆరాధిస్తున్నాం. ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు జరిగించండి. ఎంతమంది శ్రద్ధతో ఈ వాక్యమును విని నమ్ముతున్నారు, ప్రతి బిడ్డ నడినెత్తి మొదలుకొని అరికాల వరకున్న వారి ప్రతి రోగము, రుగ్మత, నరముల బలహీనత యేసు క్రీస్తు నామమున శపిస్తున్నా. సంపూర్ణ విడుదల ఈ దినమే. ప్రతి గృహములో సమాధానం, దేవుని వైపుకు తిరుగుతున్న ప్రతి బిడ్డ హృదయంలో సమాధానము నిండునుగాక. ఆయన వైపు తిరిగి ప్రార్థిస్తున్న ప్రతి వారి హృదయంలో గొప్ప ఆనందము నిండునుగాక. వారి సమస్యలన్నీ పటాపంచలైపోనుగాక. యేసు నామమున దేవుని ఆశీర్వాదము వారి భూమి మీదకి దిగివచ్చునుగాక. నాయనా నీ హస్తము వారి చేతిని పట్టుకొని నడిపించు మంచి కాపరివై. నీకే వందనాలు. నీ కృపా హస్తములకు ఆయన బిడ్డలందరినీ సమర్పిస్తున్నా. నీకే ఘనత, మహిమ, ప్రభావం సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్.